రక్షించే వాక్యం అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న వీక్షకులందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నా. అందరు బాగున్నారండి? మీరు ఆత్మీయంగా బలంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, దేవునికి బహు దగ్గరగా జీవించాలని, ఎంతో భారమైనప్పటికీ ఈ యొక్క టీవీ కార్యక్రమాలు మీ ముందుకు తీసుకొస్తున్నాం. ఈ టీవీ కార్యక్రమాల ద్వారా అనగా ఈ సందేశాలు వీక్షించడం ద్వారా మీరు ఆత్మీయంగా బలపడడానికి ఎంతగానో ఈ సందేశాలు ఉపయోగకరంగా ఉంటాయి. కాబట్టే ప్రతిరోజు మోక్ష మార్గం టీవీలో మధ్యాహ్నం 2 గంటలకు ఈ సందేశాలను మీ వద్దకు తీసుకొస్తున్నాం. మీరు ప్రతిరోజు ఈ వాక్యాన్ని క్రమం తప్పకుండా వింటున్నారు కదండి, చాలా సంతోషం. దేవుడు ఈరోజు శ్రేష్టమైన సందేశం ద్వారా మనతో మాట్లాడడానికి దేవుడు సిద్ధంగా ఉండి ఇష్టపడుతున్నారు. మరి మీరు సిద్ధంగా ఉన్నారా? కాస్త మీ యొక్క పనులను పక్కన పెట్టేసి ఈ 15 నిమిషాలు ఈ వాక్యాన్ని శ్రద్ధగా వినే ప్రయత్నం చేయండి. మన కార్యక్రమం కేవలం 15 నిమిషాలు ఉంటుంది కాబట్టి ఒక్క మాట ద్వారా దేవుడు ఒక వ్యక్తిని ఖచ్చితంగా మార్చగలడు. ఈ సమయం మీరు జాగ్రత్తగా ఈ వాక్యాన్ని వినే ప్రయత్నం చేయండి. దేవుడు మిమ్మలను కూడా మీ జీవితాలను కూడా మార్చి అనేక మందికి మీ జీవితం ఉపయోగపడే విధంగా చేస్తాడు. మరి ఇంకెందుకు ఆలస్యం, వాక్యంలోనికి వెళ్దామా? వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేద్దాం. నాతో పాటు మీరు కూడా ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా కోరుతున్నాను. ప్రార్థన. ప్రేమ స్వరూపుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతిరోజు దివ్యమైన వాక్యమును ధ్యానించడానికి మీరు చూపిన కృపను బట్టి వందనాలు. ఈ వాక్యం ద్వారా మీరు అనేక మందిని మీరు దర్శిస్తున్నందుకు వందనాలు. అనేక మంది ఆత్మీయులను బలపరుస్తున్నందుకు వందనాలు. అనేక మందికి ప్రవ్వా నాయన సత్యములను తెలియజేస్తున్నందుకు వందనాలు. కుటుంబాలను కడుతున్నందుకు వందనాలు. యవనస్తులను ప్రవ్వా వారి యొక్క చెడు అలవాట్ల నుండి విడిపిస్తున్నందుకు వందనాలు. ఈ వాక్యం ఇంకా అనేక మందిని రక్షించడానికి సహాయం చేయండి. ఈ వాక్యం ద్వారా మీరు అనేక మందిని దర్శిస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమేన్. రైట్, మీ చేతుల్లో పరిశుద్ధ గ్రంథములను తీసుకునండి. యోహాను సువార్త 13వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు. తాను ఈ లోకము నుండి తండ్రి యొద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చనని యేసు పస్కా పండుగకు ముందే ఎరిగిన వాడే లోకములోనున్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించెను. 5వ వచనం. అంతటా పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలుపెట్టెను. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుల పాదాలు కడిగారండి. యేసుక్రీస్తు సేవా జీవితంలో ఈ సంఘటన అందరినీ ఆశ్చర్యపరిచింది. యేసుక్రీస్తు ప్రభువారు దాసుని స్వరూపము ధరించుకొని ఉన్నాడు అని మనం ఎక్కడ గ్రహించగలమో తెలుసా అండి? ఇదిగో ఈ సందర్భంలో గ్రహించగలం. ఎలాగో చెప్పే ప్రయత్నం చేస్తాను, జాగ్రత్తగా ఆలకించండి. మనమందరం కూడా లెంట్ దినములలో ఉంటున్నాం. ఈ లెంట్ దినములు మనకు ఎంతగానో దేవునికి బహు దగ్గరగా జీవించడానికి ఉపయోగపడుతున్నాయి. ప్రతిరోజు వాక్యాన్ని ధ్యానిస్తున్నారు, ప్రతిరోజు ప్రార్థిస్తున్నారు, క్రమం తప్పకుండా మందిరానికి వెళ్తున్నారు, అక్కడ వాక్యం వింటున్నారు, ఉపవాసాలు ఉంటున్నారు, కొన్ని నిర్ణయాలు తీసుకొని చాలా వాటిని వదిలిపెట్టుకొని దేవునికి బహు దగ్గరగా జీవిస్తున్నారు. చాలా సంతోషం. దేవునికి బహు దగ్గరగా జీవించడానికి యేసుక్రీస్తు ప్రభువారు పడిన శ్రమలు అవి మనకి ఎంతగానో ఉపయోగకరంగా ఉంటాయి. దేవుడు మన కోసం ఎంత శ్రమ పడ్డారో తెలుసుకోవడానికి. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలోకి వెళ్ళే ముందు జరిగిన సంఘటనలు ఈ లెంట్ దినములో మీతో సూటిగా స్పష్టంగా పంచుకోవడానికి ఆశపడి ఈ వాక్యాలను అందిస్తున్నాను. చివరి సంఘటనలు ఒక్కొక్క సంఘటన మనం జాగ్రత్తగా లోతుగా ఆలోచించి ధ్యానించే ప్రయత్నం చేస్తేనండి మనకి దేవుడు అనేకమైన ఆత్మీయ పాఠాలు నేర్పిస్తాడు. ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే యోహాను సువార్త 13వ అధ్యాయం మొదటి నుండి కొన్ని వచనాలు మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులను భోజనానికి పిలిచాడు. తన శిష్యులతో మాట్లాడుతున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులను ఏర్పాటు చేసుకున్న తర్వాత శిష్యులంటే యేసుక్రీస్తు ప్రభువారికి ఎంతో ప్రేమ అండి, ఎంతో ప్రేమ. కారణం ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువారు ఒక్క మాట
సెలవివ్వగానే వారు తమ సమస్తాన్ని వదిలిపెట్టుకొని వచ్చేసారండి. ఎంత అద్భుతమైన మార్పు అండి! అదే అసలైన మార్పు అంటే. దేవుడు మమ్మల్ని మార్చాడండి, దేవుడు మమ్మల్ని మార్చాడని చాలామంది చెప్పుకుంటారు. చాలా సంతోషం. ఏది అసలైన మార్పో తెలుసా? సమస్తాన్ని వదిలిపెట్టేసుకొని దేవుడే సమస్తము అని గ్రహించేవారే అసలైన మార్పు చెందినవారుగా ఉంటారు. సేవ జీవితంలో కూడా కావచ్చు. ఒకానొక సమయంలో యేసుక్రీస్తు ప్రభువారు లేవి అనేటటువంటి వ్యక్తి దగ్గరికి వచ్చి అతన్ని చూసి అతడు పద్దులు రాసుకుంటున్నాడు. అనగా వడ్డీ వ్యాపారం చేసుకునేవాడు. వాళ్ళు ఎంత ఇచ్చారు, వీళ్ళు ఎంత ఇచ్చారు, ఇంకెంత రావాల్సి ఉంది, ఇంకెంత కలెక్ట్ చేయాలి. ట్యాక్స్ కలెక్టర్. ఆ లేవి ట్యాక్స్ కలెక్టర్గా ఉంటూ పద్దులు రాసుకుంటూ అనేక మంది యొక్క కష్టముని యొక్క రక్తమును పీల్చి పిండేసేవాడు. అనగా వడ్డీ మీద వడ్డీ వేసేవాడు, వారి నడ్డిని విరగొట్టేవాడు ఈ లేవి. అలా ఎప్పుడు కూడా గల్లా పెట్టి ఎదురుగానే కూర్చుండేవాడంట. అలా కూర్చుని ఉన్న లేవిని ఎవరు చూశాడు తెలుసా? దేవుడు చూశాడు. దేవుడు చూసి, యేసుక్రీస్తు ప్రభు చూసి వచ్చి లేవిని చూసి కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి, నన్ను వెంబడించు అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళిపోతూ ఉంటే అంటే అండి, ఆ యేసుక్రీస్తు ప్రభు కళ్ళల్లో ఉన్న ఆకర్షణకి లోనై లేవి వెంటనే లేచి తన గల్లా పెట్టిని వదిలిపెట్టేసి యేసుక్రీస్తు ప్రభుతో వెంబడించడానికి ఇష్టపడ్డాడండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అది మార్పు అంటే. అది తన యొక్క మార్పు అంటే ఏంటో లేవి తెలియజేశాడు. అలా యేసుక్రీస్తు ప్రభువారు ఒక్క మాట చెప్పగానే శిష్యులు తమ సమస్తాన్ని వదిలిపెట్టుకొని వచ్చారండి. పేతురును పిలిస్తే పేతురు నావను వదిలిపెట్టేశాడు, తన వలను కూడా వదిలిపెట్టేశాడు. ఆ రోజులలో చేపల వ్యాపారం ఇంకా చాలా పెద్ద బిజినెస్. ఈ రోజులలో చాలా పెద్ద బిజినెస్, ఆ రోజులలో చాలా పెద్ద బిజినెస్. చేపల వ్యాపారాలు చేసుకుంటున్న పేతురు తదితరులు యేసు ప్రభువారు ఒక మాట చెప్పగానే వెంటనే వారి నావలు, వారి వలలు ఎంత ఖరీదై ఉంటాయండి వారి నావలు. ఆ నావలు, వలలు, కుటుంబాలు వదిలేసి యేసుక్రీస్తు ప్రభుతో నడవడానికి, ఆయన సువార్త సేవలో పాలు పంచుకోవడానికి, శిష్యులుగా ఉండడానికి వెంటనే వచ్చేసారండి. అలా నేను ఒక్క మాట చెప్పగానే నన్ను వెంబడించడానికి వీరందరూ ఇష్టపడి నా సేవలోనికి శిష్యులుగా చేరారని యేసు ప్రభువారు శిష్యులంటే ఎంతో ప్రేమ అంట. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఏం తిన్నారో అదే వారికి పెట్టారు, ఎక్కడ ఉన్నారో అదే వారికి ఏర్పాటు చేశారు. శిష్యులను ఎంతో ప్రేమించాడు. అందుకనే మనకి పరిశుద్ధ గ్రంథంలో ఉంటుంది, లోకంలో ఉన్న తన వారిని ప్రేమించి వారిని అంతము వరకు ప్రేమించాడు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో ఎక్కేంత వరకు మరణమైన పునరుద్ధానుడై మరలా తన శిష్యుల యొద్దకు రావడానికి ఇష్టపడ్డాడు. అంతము వరకు తన భూమి నుండి వదిలి ఆరోహణమయ్యేంత వరకు శిష్యులను ఎంతో ప్రేమించాడండి. అంతగా ప్రేమించినప్పటికీ శిష్యులు యేసుక్రీస్తు ప్రభు సిలువ వేయబడుతున్నటువంటి ప్రక్రియలో ఒక్కడు కూడా మనకు కనబడట్లేదు. అక్కడ ఒక్కడు కూడా, అందరూ పారిపోయారు. వారు పారిపోతారని తెలిసి కూడా దేవుడు ప్రేమించాడండి. అదండి గొప్ప ప్రేమ. మనము దేవుణ్ణి ప్రేమింపకపోయినప్పటికీ దేవుడు మనల్ని ప్రేమించాడంట. కారణం ఏంటో తెలుసా? ఆయనలో ప్రేమ ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువే ప్రేమ. గాడ్ ఈజ్ లవ్. లవ్ ఈజ్ గాడ్ కాదండి, గాడ్ ఈజ్ లవ్. దేవుడే ప్రేమై ఉన్నాడు. మనము ప్రేమించినా ప్రేమించకపోయినా దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. ఇది వాస్తవం. అలా శిష్యులను దేవుడు ఎంతగానో ప్రేమించేవాడు. వారికి ఏది కొదువు లేకుండా శిష్యులను ప్రేమించి వారిని ఎంతో పట్టించుకునేవాడు. అంతగా యేసుక్రీస్తు ప్రభువారు శిష్యులను ప్రేమించాడు. ప్రేమించడమే కాకుండా ఇక్కడ అద్భుతమైన పని చేశాడు. ఏంటో తెలుసా అండి? ఒకానొక సమయంలో వారందరినీ కూర్చోబెట్టి యేసుక్రీస్తు ప్రభువారు లేచి ఒక పళ్ళెమును తీసుకొని, వాటర్ తీసుకొని, వారి యొక్క పాదాలను తీసుకొని కడగడం ప్రారంభించాడండి. ఇది ఎంతో తగ్గింపు తత్వానికి సాదృశ్యం, దాసుని స్వరూపమునకు సాదృశ్యం. ఏమండి, పాదాలు ఎప్పుడు ఎవరు కడుగుతారో తెలుసా అండి? పాత నిబంధన గ్రంథంలో మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే సమూయేలు మొదటి గ్రంథం 25వ అధ్యాయము 41వ వచనమును ఒకసారి మీరు
చూసి చదివే ప్రయత్నం చేయండి. ఎవరైతే అతిథులు వారి ఇంటికి వస్తారో అలా అతిథుల యొక్క పాదములను ఆ రోజులలో కడిగేవారు. అక్కడ ఉంటున్న పనివారు కడిగేవారు, దాసులు కడిగేవారు, కొన్ని సమయాల్లో కుటుంబస్తులు కూడా కడిగేవారు. ఎవరు అతిథులు ఎవరైనా వస్తూ ఉంటే. కారణం ఏంటి? ఈ రోజులలో ఉన్న ఫెసిలిటీస్గా షూస్, సాక్స్, చాలా కంఫర్టబుల్ లైఫ్లో ఆ రోజుల్లో కావండి. ఈ రోజులలో ఉన్న మంచి చక్కటి లెదర్ కలిగిన చెప్పల్స్, స్లిప్పర్స్ ఆ రోజులలో లేవండి. ఆ రోజులలో ఎంతో కంఫర్టబుల్ లేనిటటువంటి వస్త్రములు, అలాగే వారి కాళ్ళు జోళ్ళు కలిగి ఉండేవారు. ఈ రోజులలో ఉన్న రోడ్స్ ఆ రోజులలో లేవండి. ఈ రోజులలో ఉన్న రోడ్స్ ఎంతో కొంత మంచి ఫెసిలిటీని కలిగిస్తూ ఉన్నాయి. అనగా ధూళి దుమ్ము మనకి తగలకుండా, మన వంటికి పడకుండా రోడ్స్ చక్కగా ఉంటున్నాయి. కానీ ఆ రోజులలో అసలు రోడ్స్ అంటే ఏంటో తెలియదు, తార్ రోడ్ అంటే ఏంటో తెలియదు. మరి రోడ్డు లేని మార్గం ఎలా ఉంటుందండి? దుమ్ము ధూళితో ఉంటుంది. అలా అతిథులు, ఆ బాటసారులు బయట నుండి ఇంటికి వస్తే, ఎవరినైనా ఇంటిని దర్శిస్తే అతిథులు మొత్తం దుమ్ము ధూళి కొట్టుకుపోయి వచ్చేవారంట. అలా వాళ్ళ కాలంతా దుమ్ము అయిపోయి ఇంటికి వస్తూ ఉంటే అలా ఇంటిలోకి రావడం మంచిది కాదు అని చెప్పి అలా ఇంటి బయట ఎప్పుడు కూడా నీళ్లు ఉండేటి. ఆ నీళ్లతో అతిథుల యొక్క పాదములను కడిగేవారు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు గురువుగారండి. శిష్యులేమో యేసుక్రీస్తు ప్రభువారు కన్నా కింద స్థాయి కదా. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు తన స్థాయి నుండి దిగి శిష్యుల స్థాయి కన్నా ఇంకా దిగిపోయి దాసుని స్వరూపము ధరించుకొని తన శిష్యులను పాదాలు కడగడానికి ఇష్టపడ్డాడు. కడగడమే కాకుండా తన యొక్క తువాలును తీసుకొని ఆ యొక్క పాదాలు, శిష్యుల పాదాలు తుడవడానికి ఇష్టపడ్డాడండి. ఎంత తగ్గింపండి, ఎంత తగ్గింపండి. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరులు, సహోదరులు, యేసుక్రీస్తు ప్రభుని మనం వెంబడిస్తున్నాం, యేసుక్రీస్తు ప్రభుని మనం సేవిస్తున్నాం, క్రిస్టియన్స్ అని మనం పిలుచుకుంటున్నాం. మనం ఎవరైనా అడిగితే మనం క్రిస్టియన్స్ అని చక్కగా చెప్పుకుంటున్నాం. మన పేరును బట్టి మనం మందిరానికి వెళ్తున్నాము కాబట్టి క్రిస్టియన్స్ అని చెప్పుకుంటున్నాం. మరి క్రీస్తు కలిగి ఉన్న ఈ తగ్గింపు లక్షణము మనలో ఉందా? ఒకసారి ఆలోచించండి. క్రిస్టియన్స్కి ప్రాముఖ్యమైన ఉండవలసిన లక్షణం ఏంటో తెలుసా? తగ్గింపు లక్షణం. తగ్గింపు లక్షణం, హ్యూమిలిటీ ఖచ్చితంగా ఉండాలి. తగ్గింపు తత్వం గలవారే దేవుడు అంటే చాలా ఇష్టం. ఎవరైతే తము తగ్గించుకుంటారో వారిని దేవుడు హెచ్చిస్తాడు, ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. అందులో సందేహం లేనే లేదండి. తగ్గించుకోవాలండి. దేవుడే తగ్గించుకున్నాడండి. ఈ సర్వాన్ని సృష్టించిన సృష్టికర్త అయిన యేసుక్రీస్తు ప్రభువే ఈ భూమి మీద దీనుడై వచ్చి తను తాను ఎంతగానో తగ్గించుకొని చివరికి శిష్యుల పాదాలు కూడా కడగడానికి సిద్ధపడ్డాడు. ఎంత తగ్గించుకున్నాడండి. అంతగా ఈరోజు మనం తగ్గించుకుంటున్నామా? ఒకసారి చెప్పే ప్రయత్నం చేయండి. నిజముగా తగ్గించుకుంటున్నామా? ఈ రోజులలో ఒక్కరొక మాట అంటేనే పడట్లేదు. కారణం ఏంటి? ఎవరికి వారు సంపాదించేస్తున్నారు, ఎవరికి వారు చేతిలో డబ్బులు కలిగి ఉన్నారు. పూర్వపు రోజులలో 10,000 చూడడమే కష్టం, 1,00,000 రూపాయలు చూడడమే కష్టం. ఈరోజు ప్రతి ఒక్కరు సులువుగా డబ్బులు సంపాదించగలుగుతున్నారు. 10,000, లక్షల రూపాయలు చేతుల్లో ఖర్చు పెట్టగలుగుతున్నారు. ఇలా మా చేతిలో డబ్బులు వచ్చేస్తున్నాయి, మా వెనకాల బ్యాంకు బ్యాలెన్స్ ఉన్నాయి, మేము కూడా కష్టపడుతున్నాం, మాకేంటి అని అటువంటి ఆలోచన కలిగి ఉండి ఎవ్వరికి వారు గర్వపడిపోయి జీవిస్తున్నారు. ఎవ్వరు కూడా తగ్గడం లేదు, ఎవరు కూడా తగ్గించుకోవడం లేదండి. ఒకరొక మాట అంటే పడడం లేదు. నాకేం తక్కువ. ప్రతి ఒక్కరిలో వచ్చే ఆలోచన ఇదే, నాకేం తక్కువ. వాడంటే నేను పడాలా, ఆమె అంటే నేను పడాలా, నాకేం తక్కువ, నేను కూడా వాడు ఒకటంటే ఆమె ఒకటంటే నేను 2 అంటాను అని లేచేవారు ఈరోజు చాలామంది ఉంటున్నారు. అది చాలా తప్పండి, తప్పండి, చాలా తప్పు. యేసుక్రీస్తు ప్రభు వారే తగ్గించుకున్నారండి. మనం ఏ పాటి వారమండి? ఆయన వెంబడిస్తున్న మనము తగ్గించుకోవాలా వద్దా? మన యొక్క తగ్గింపు తత్వాన్ని చూసి అన్యులు దేవుళ్ళలోనికి రావడానికి వారు ఇష్టపడాలండి. మనలోనే తగ్గింపు తత్వం లేకపోతే, మనలో గర్వం ఉంటే అన్యులు దేవుని వైపు రావడానికి ఏ విధంగా ఆశ కలిగి ఉంటారండి?
ఒకసారి ఆలోచించే ప్రయత్నం. లగ్జరీ బస్సులో అనేక మంది ప్రయాణాలు చేస్తూ ఉన్నారు. అలా ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక్క దగ్గర ఒక స్టాప్ వచ్చింది. అలా స్టాప్ వచ్చినప్పుడు అందరూ ఇంకా దిగిపోవలసింది ఆ స్టాప్లో. ఆ స్టాప్లో అందరూ దిగిపోతూ ఉన్నారు. అందరూ దిగిపోయారు. చివరిగా ఒక మామగారు, ఎంతో వయసు పైబడినటువంటి మామగారు, ముసలావిడ బస్సు నుండి దిగుతూ ఉంది. అలా ఒక మెట్టు దిగేసరికి ఇంకా చివరి మెట్టుకు వచ్చింది. చివరి మెట్టు నుండి ఇంకా కింద నేల మీద ఒక కాలు పెట్టలేకపోతుందండి. చివరి మెట్టు వరకు అయితే వచ్చేసింది, కానీ ఇంకొక కాలు మాత్రం కింద పెట్టలేకపోతుంది. కారణం ఏంటి? మీకు తెలుసు కదా, కొన్ని లగ్జరీ బస్సులు, ఏసీ లగ్జరీ బస్సులు ఒక స్టెప్ కొద్దిగా ఎక్కువగా ఉంటుంది, అనగా ఫస్ట్ స్టెప్పే చాలా పెద్దగా ఉంటుంది. అయితే ఆ కింద కాలు పెట్టలేని పరిస్థితుల్లో ఆలోచిస్తూ ఉంది, పెట్టాలని ప్రయత్నం చేస్తుంది. మళ్ళా అయ్యో ఒకవేళ నేను ఇప్పుడు కాలు పెడితే నేను పడిపోతానేమో అని మరలా కాలు తీసేస్తుంది, వణికిపోతూ ఉంది. ఇది అందరూ చూస్తున్నారు, కానీ ఏం చేయలేకపోతున్నారు. ఎవరిని కూడా ఈ ముసలావిడ అడగలేకపోతుంది సహాయం. ఏం చేయాలని కాలు ఎదర పెడుతుంది, మళ్ళీ వెనక్కి వచ్చేస్తుంది, వణికిపోతూ ఉంది. ఇది గమనించిన ఒక కుర్రవాడు అమాంతంగా పరుగున వచ్చి తాను ఏం చేశాడో తెలుసా అండి? నేల మీద పడుకున్నాడండి. నేల మీద పడుకొని కాస్త పైకి లేచాడు. అనగా ఏం చేశాడంటే ఆ కుర్రవాడు ఒక స్టెప్పుగా తను ఏర్పాటు చేశాడు. తన వీపును ఒక స్టెప్పుగా ఏర్పాటు చేయగానే ఆ ముసలావిడ, ఆ వయసు పైబడిన ఆ మామగారు మెల్లగా ఆ కుర్రవాడి వీపు మీద ఒక కాలు వేసి మరలా ఇంకొక కాలు నేల మీదకు వేసి అలా దిగిపోయిందండి. దిగిపోయిన అందరూ కూడా ఆశ్చర్యపడ్డారు. తర్వాత ఈ బాబు లేచి జాగ్రత్తగా దిగేవు కదమ్మా, ఏం దెబ్బలేం తాకలేదు కదా, అంతా బాగానే ఉంది కదా, చక్కగా దిగేవు కదా అన్నాడంట. అనగానే చాలా సంతోషం నాయన, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలామంది ఉన్నారు, కానీ నువ్వే ముందుకొచ్చి నేను దిగడానికి చాలా సహకరించు, నేను కిందికి దిగడానికి చాలా సహకరించు, థ్యాంక్ యూ నాన్న అని ఈ మామగారు చెప్పిందంట. ఓకే మామగారు, జాగ్రత్తగా వెళ్ళనండి. ఈ బాబు వెళ్ళిపోతూ ఉంటే వెంటనే మామగారు ఆ బాబుని పిలిచి, నాయనా ఒకసారి. ఏంటి మామగారు అంటే, నువ్వు క్రిస్టియన్వి కదా అన్నదంట. అవును మామగారు, మీకు ఎలా తెలుసు అంటే, నీ వ్యక్తిత్వమే అర్థమైందయ్యా నువ్వు క్రిస్టియన్ అని. యేసుబాబును నమ్ముకుంటే వారిలో తగ్గింపు ఉంటుందంట. ఇంతమంది ఉన్నారు, కానీ వారు సహాయపడడానికి తాము తగ్గించుకొని నాకు సహాయపడడానికి ఇష్టపడలేదు, కానీ నువ్వు తగ్గించుకొని కింద నేల మీద పడుకోవడానికి ఇష్టపడ్డావు. నీలో తగ్గింపు తత్వాన్ని నేను చూశాను. ఇంతగా తగ్గించుకున్నావు అంటే నువ్వు ఖచ్చితంగా యేసుబాబుని నమ్మి ఉంటావు, యేసు ప్రభు వారిని నమ్మి ఉంటావు. ఆ దేవుని మందిరానికి నువ్వు ఖచ్చితంగా వెళ్ళి ఉంటావు నేను గ్రహించాను, కాబట్టి అడిగాను నాయన, నువ్వు యేసుబాబుని నమ్ముకున్నావు కదా అంటే, అప్పుడు ఆ కుర్రవాడు అన్నాడు, అవును మామగారు, నేను యేసుక్రీస్తు ప్రభుని నా సొంత రక్షకుడిగా అంగీకరించి నేను వెంబడిస్తున్నాను. నా పాపములు ఆయన క్షమించాడు. నేను ఆయనను వెంబడించడమే కాకుండా ఆయన మందిరానికి వెళ్తూ క్రమం తప్పకుండా వెళ్తూ ఆత్మీయంగా ఎంతో బలపడుతున్నాను. నా దేవుడు చెప్పాడు, ఎవరైనా ఆపదల్లో ఉంటున్నట్లయితే తాము తగ్గించుకొని వారిని మనకి ఎంత సహాయం మనం చేయగలగాలో అంత సహాయం చేసే ప్రయత్నం చేయాలని బైబిల్లో ఆ విధంగా ఉన్నాయి, కాబట్టి నేను చేయగలిగాను మా అమ్మగారు అని చెప్పారంట. అర్థమైందా అండి ఎందుకు ఈ యొక్క జరిగిన సంఘటన మీకు చెప్పాను అని అంటే, మనము తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నప్పుడు ఖచ్చితంగా తగ్గించుకోవాలి. అలా తగ్గించుకుంటే దేవుడు మనల్ని చూసి ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు, అందులో సందేహము లేనిలేదు. ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడండి. తగ్గింపు గలవారిని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో అత్యధికంగా ఆశీర్వదించాడు. దావీదును మనం చూస్తూ ఉంటాం. దావీదు ఎవరైనా ఒకప్పుడు గొర్రెల కాపరి, గొర్రెలను కాసుకునేవాడు, ఎండకు ఎండేవాడు, వానకు తడిసేవాడు. అలా గొర్రెలు కాసుకుంటున్న దావీదు ఎంతో కష్టపడి గొర్రెలు కాసుకునేటటువంటి పరిస్థితుల్లో ఉండేవాడు. ఒకానొక సమయంలో యుద్ధ సమాచారము జరుగుతూ విన్నప్పుడు గొలియాతును ఎదుర్కోవడానికి, గొలియాతును జయించడానికి దావీదు ముందుకు వచ్చి, గొలియాతు జయించిన తర్వాత సౌలు తన కూతురుని దావీదుకి ఇవ్వడానికి ఇష్టపడినప్పుడు అప్పుడు అంటాడు, ఎంతటి వాడనయ్యా నేను,
రాజుకు అల్లుడు నగుటకు నేను ఎంతటి వాడను, నా కుటుంబము ఏ పాటిది అని ఎంతో తగ్గించుకున్నాడు. తగ్గింపు తత్వం గల దావీదును చూసి దేవుడు ఏం చేశాడో తెలుసా అండి? సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. అంత మాత్రమే కాకుండా దావీదు సింహాసనాన్ని స్థిరపరిచాడు. అర్థమైందండి? తగ్గింపు తత్వం గలవారంటే దేవునికి చాలా ఇష్టం. కాబట్టి మనము తగ్గించుకుందాం. తగ్గించుకునే పరిస్థితులు ఏర్పడుతున్నప్పుడు ఆ సమయాల్లో ఖచ్చితంగా మనం తగ్గించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉన్నప్పుడు ఖచ్చితంగా తగ్గించుకుందాం. తగ్గించుకుంటే ఏదైనా డబ్బులు కోల్పోతారా చెప్పండి? తగ్గించుకుంటే మన బంగారం పోతుందా చెప్పండి? తగ్గించుకుంటే మీ ఆస్తి ఏదైనా పోతుందా చెప్పండి? ఒక్క రూపాయి కూడా పోదు కదా. మరి ఎందుకు తగ్గించుకోవడం అంటే ఎందుకు నామోషం? కొంతమందికి గౌరవం, మందిరాల్లో గౌరవం ఇవ్వకపోతే వెళ్ళిపోతారు. కొంతమందికి పరిచర్లో కాస్త గౌరవప్రదమైన పదవి ఇవ్వకపోతే అలుగుతారు, కోప్పడిపోతారు, ద్వేషపడిపోతారు, పగ పెట్టేసుకునేటటువంటి వారు కూడా చాలామంది ఉంటారు. మందిరంలో గౌరవప్రదమైన అవకాశం లేకపోయినా, పలానా పదవి ఇవ్వకపోయినా, పలానా పోస్ట్ ఇవ్వకపోయినా, పాట ఇవ్వకపోయినా, వాక్యం చదవడానికి ఇవ్వకపోయినా, హోదా కలిగిన పదవులలో ఏది కూడా ఇవ్వకపోయినా, కొంతమంది పాస్టర్ గారు మాకు ఇలాంటి ఏమి ఇవ్వలేదు కాబట్టి పాస్టర్ గారి మీదనే పగ పట్టేద్దాం అనేటటువంటి పగ కూడా చాలామంది కలిగి ఉంటారు. ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరులు, అలాంటి వ్యక్తిత్వం మీరు కలిగి ఉండకండి. తగ్గించుకుంటే దేవుడు మీకు ఏ పదవి కావాలో, ఏ హోదా కావాలో, దేవుడు ఎక్కడ మిమ్మల్ని ఉంచాడో దేవుడు ఇష్టపడితే ఆ పదవిని, ఆ హోదాను మీకు దేవుడిచ్చే ప్రయత్నం చేస్తాడు. అప్పుడు దేవుడిచ్చిన ఆ పదవిని తీసుకొని నమ్మకంగా, బాధ్యతాయుతంగా చేసే ప్రయత్నం చేస్తే దేవుడు ఇంకా దీవించి, ఆశీర్వదించి ఇంకా ఉన్నతమైన పదవిని ఇస్తాడు. ఎప్పుడు? తగ్గించుకున్నప్పుడు. కాబట్టి తగ్గింపు తత్వ లక్షణము ప్రతి ఒక్కరూ కూడా కలిగి ఉండవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాడు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు తగ్గించుకున్నాడు. దాసుని స్వరూపము ధరించుకొని శిష్యుల పాదములు కడడానికి ఆయన ఇష్టపడ్డాడు. ఇంకొక కోణంలో మనం జాగ్రత్తగా ఆలోచించినట్లయితే యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యుల పాదము కడుగుతున్నటువంటి ప్రక్రియను మనం ఆలోచన చేసినట్లయితే యేసు ప్రభు వారు వారిని ఆత్మీయంగా శుద్ధిపరిచేస్తున్నాడు. ఆత్మీయంగా శుద్ధిపరిచేసి నడినెత్తి నుంచి అరికాలు వరకు తాను శుద్ధీకరించి వారిని ఇంకా సేవలో బలపరుస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు వారు పాదములు కడుగుతున్నారు అంటే ఈ పాదములు తరువాత సువార్త ప్రకటించడానికి ఉపయోగపడతాయి. సువార్త ప్రకటించు యొక్క పాదములు సుందరమైనవి అని వాక్యం సెలవిస్తుంది. ఈ పాదములు సువార్త ప్రకటించడానికి ఉపయోగపడతాయి. నేను ఎంతగా నా శిష్యులకు నేను తరబీదునిచ్చాను, ఎలా సేవ చేశాను, ఎలా సేవ చేయాలో నేర్పించాను, నా సేవను వీరు ఏ విధంగా గమనించారు, ఎలా అద్భుతాలు చేయడం వీరు చూశారు, ఎలా ఆశ్చర్యకార్యాలు చేయడం వీరు చూశారు, ఎలా దివ్యమైన బోధలు చేయడం వీరు చూశారు, ఎలా మనుషులను మార్చేటటువంటి బోధలు చేయడం వీరందరూ చూశారు. తర్వాత వీరు మరలా వెళ్ళి అనేక ప్రాంతాలకు వెళ్ళి సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ఈ సువార్తను ప్రకటించాలి. వారు ప్రకటించాలంటే వెళ్ళాలి. ఈ పాదములు ప్రకటించే పాదములుగా ఉంటాయి కాబట్టే అని దేవుడు ముందుగానే వారిని సిద్ధపరుస్తూ ఉన్నాడండి. అవునండి, సువార్త ప్రకటించు అని యొక్క పాదములు సుందరమైనవి. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరులు, దేవుడు మనలను, మన పాపములను దేవుడు తన విలువైన రక్తముతో కడిగి వేశాడు. యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయును అని వాక్యం సెలవిస్తుంది. యేసు ప్రభు వారు తన విలువైన రక్తము చేత మనలను కడిగాడు. ఆయన రక్తములో మనము కడిగబడినాం. ఆయన రక్తములో కడగబడిన మనము ఆయన ఇష్ట ప్రకారంగా మనము జీవించేవారుగా మనము ఉంటే, ఆయన సిలువలో సలిపిల బలియాగం ఎందుకు, సిలువలో ఆయన రక్తాన్ని కార్చి ప్రాణాన్ని పెట్టి సర్వమానవాళి కొరకు ఎందుకు అంతగనముగా ప్రయాసపడి రక్తాన్ని కార్చి ప్రాణాన్ని పెట్టారు? ఆ విలువైన సువార్త నీవు నేను మనమందరం ప్రకటిస్తామనే యేసుక్రీస్తు ప్రభువారు మనలను, మన పాపములన్నీ కూడా తన విలువైన రక్తంలో కడిగాడు. ఇది ఎవరైతే నమ్మి విశ్వసిస్తారో వారు మాత్రమే యేసుక్రీస్తు గురించి ప్రకటించగలుగుతారు. యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ
శిష్యుల పాదములు కడుగుటకు ఒకటి సాదృశ్యం, ఆయన తగ్గింపు తత్వం, దాసుని స్వరూపం. రెండవదిగా శిష్యులను సిద్ధపరుస్తున్నాడు. మీరు ఇప్పుడు వెళ్ళాలి, సువార్తను ప్రకటించాలి, అనేకులను రక్షించాలి, అనేకులకు వాక్యానుసారంగా బాప్తిజం ఇవ్వాలి, అనేకులను సంఘంలో సభ్యులుగా చేర్చాలి. ఇది మీ ఉన్నతమైన పని, సిద్ధపడండి అని దేవుడు సిద్ధపరిచాడు. ప్రియ సహోదరుడు సహోదరి, దేవుడు నిన్ను కూడా సిద్ధపరుస్తున్నాడు. మరి సిద్ధపడడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? నువ్వు సిద్ధంగా ఉన్నట్లయితే నాతో పాటు కలిసి ఈ ప్రార్థన ఏకీభవించవలసిందిగా కోరుతున్నాను. ప్రార్థన. ప్రేమ స్వరూపుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు చెల్లిస్తున్నాం. దివ్యమైన నీ వాక్యము ద్వారా అనేక మందిని ఈరోజు దర్శించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఏమిచ్చి నీ ప్రేమకు మేము రుణము తీర్చగలము నాయన. ప్రతి అవసరతను మీ సమృద్ధిలో తీరుస్తున్నాం. ఈరోజు శ్రేష్టమైన శక్తివంతమైన వాక్యం అనేక మందికి మీరు అందించినందుకు వందనాలు. తగ్గించుకోమన్నారు నేను. అయా మమ్ములను మేము తగ్గించుకోవడానికి, అయా మేము అట్టి విధముగా సిద్ధపడడానికి సహాయం చేయండి. అయా మాలో ఉన్న గర్వమును తొలగించండి. ఈ వాక్యం వింటున్న వారిలో ఎంతమంది అయితే గర్వముతో నిండిపోయారో వారందరి గర్వమును తీసివేసి తగ్గింపు తత్వము దయచేయమని ప్రార్థిస్తున్నాం. తను తాను తగ్గించుకొని వాడినే హెచ్చిస్తానన్నావయ్యా. ప్రతి ఒక్కరూ తగ్గింపు తత్వం కలిగినటువంటి లక్షణము కలిగి ఉంటే వారిని హెచ్చించడానికి మీరు సిద్ధంగా ఉన్నారు. అయా నాయన, ప్రతి ఒక్కరికి తగ్గింపు తత్వం అనేటటువంటి లక్షణమును దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా నాడు మిమ్ములను మీరు తగ్గించుకొని శిష్యుల పాదములు కడిగారు నాయన. దాసుని స్వరూపము ధరించుకొని శిష్యుల పాదములు కడిగారు నాయన. అయా నాయన, మేము ఇంకెంత తగ్గించుకోవాలి? ఈ తగ్గింపు కలిగిన జీవితమును నాకును మా అందరికీ దయచేసి అయా మీ వలే మేము జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే ఈ కార్యక్రమాలు క్రమం తప్పకుండా వీక్షిస్తున్నారో వారందరినీ కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించి వర్ధిల్లింప చేయమని ప్రార్థిస్తున్నాం. ఏ అవసరతల్లో ఉన్నారో అవసరతలన్నీ కూడా తీర్చండి. అనారోగ్యంతో ఉన్న వారి కోసం ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరి అనారోగ్యమును తొలగించి మంచి ఆరోగ్యము దయచేయమని ప్రార్థిస్తున్నాం. ఎవరైతే నష్టపోయారో, కష్టాలు పాలయ్యారో, ఎవరైతే అప్పుల్లో ఉన్నారో వారి అప్పులు కష్టాలన్నీ కూడా తొలగించి ఒక నూతనమైన జీవితం ఇవ్వమని ప్రార్థిస్తున్నామని. ఆ కార్యక్రమాలు ఆగకుండా క్రమంగా కొనసాగడానికి అటు ఆర్థికమైన శక్తిని, ఆర్థికమైన ఆశీర్వాదాన్ని మీరే అనుగ్రహించండి. కొంతమంది ఆత్మీయ కుటుంబాలను లేవనెత్తని నాయన. ప్రతిరోజు కార్యక్రమాలు చాలామంది చూస్తూ ఉంటున్నారు. వారిలో ప్రేరేపణ పుట్టించండి. ఈ సేవకుడికి, ఈ టీవీ కార్యక్రమానికి మేము కూడా మా వంతుగా మేము సహకరించాలనేటటువంటి ప్రేరేపణ కలిగించమని ప్రార్థిస్తున్నాం. ఈ కార్యక్రమాలు ఇంకా విస్తృతంగా ప్రకటించడానికి అటు శక్తిని, సామర్థ్యతను మీరు ఇస్తున్నందుకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ మీకే సమస్త మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ యేసుక్రీస్తు నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి. ఆమేన్. అటు దేవుని యొక్క మహాకృప మీకు సమృద్ధిగా తోడేనుగాక. గాడ్ బ్లెస్ యూ.